వెల్కమ్ టు డైల్ న్యూస్ స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ అంతా ఇప్పుడు హాట్ టాపిక్ సోషల్ మీడియా అరెస్టుల గురించే. అయితే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి కూటమి సర్కార్ నెక్స్ట్ టార్గెట్ విదేశాల్లో ఉన్నటువంటి పంచ్ ప్రభాకర్ గారేనా అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్. ఖచ్చితంగా పంచ్ ప్రభాకర్ గారిని అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకువస్తాము అనేటువంటిది కూటమి సర్కార్ యొక్క ఆ, ఒక టార్గెట్ గా కనిపిస్తోంది. అయితే ఇది నెరవేరుతుందా, లేదంటే పంచ్ ప్రభాకర్ గారి తీరులో ఏదైనా మార్పు వస్తుందా అనేటువంటి దానిపై డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పంచ్ ప్రభాకర్ గారు అంటు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. నెక్స్ట్ టార్గెట్ మీరే. మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేసి, అంటే మళ్ళీ అంటే ఇప్పటికి అరెస్ట్ చేయాలని కాదు, మిమ్మల్ని ఏపీకి చాలా తీసుకొచ్చి. సార్లు ఇంటర్నెట్ లో తమ్మునీల్స్ చాలా సార్లు అరెస్ట్ చేశారు. అవును, చాలా చాలా సందర్భాలు. కానీ ఈసారి మాత్రం కూటమి సర్కార్ టార్గెట్ చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఏంటి, తీరు ఉమ్. మార్చుకుంటారా ప్రభాకర్ గారు, లేదంటే ఇదే పందాల కొనసాగుతారా? వ్యవస్థల్లో మార్పులు, రాజకీయ నాయకుల్లో మార్పులు వచ్చేంత వరకు నా తీరు ఇలానే ఉంటది. ఉమ్. సో ఏమైంది నేను ఇప్పుడు? ఇప్పుడు మార్చుకునేది ఏమి ఇప్పుడు ఉండదు. దిస్ ఈజ్ మై ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ యాటిట్యూడ్. ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే ఫెయిల్ అయ్యారో దాన్ని మొత్తాన్ని సెట్ చేసుకునే క్రమంలో కూటమి సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో ఇంత చికాకు పెట్టుకోవడం అవసరం అంటారా? జగన్మోహన్ రెడ్డి పాసా ఫెయిల్ అనేది సామాన్య ప్రజలు చెప్తారు. ఉమ్, ఏమి ఉమ్, ఆ గొంతుకు వినండి. ఎవడో ఒక మీడియాని మేనేజ్ చేస్తూ బతికిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ, లేదంటే కూటమి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ తంబునేల్స్, వాళ్ళ వీడియోలు చూసి మీరు ఏమైనా పొరపాటు పడుతున్నారేమో ఒకసారి మీరు పోయి బయట చూడండి. ప్రజలు అంటే మీకు స్టూడియోలో ఒక వ్యక్తిని పిలుస్తారు, ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో నుంచి మాట్లాడతారు. వీధిలో నిలబడి వీధిలో పంచాయతీ పెట్టండి, తెలుస్తుంది. నేను కూడా అదే అంటున్నాను. మీరు ఎక్కడో కూర్చొని ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఎట్లా? మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిజంగా కూటమి నేను సర్కార్ పాలనతో ప్రజలు ఐఎమ్ సంతృప్తిగా ఉన్నారా లేదని చెప్పి నేను తెలుసుకుంటే ఒక కదా తెలిసేది. రాజకీయ నాయకుడి కంటే, ఒక యూట్యూబర్ కంటే, ఒక ఎమ్మెల్యే కంటే, ఒక మండలాధ్యక్షుడు, ఒక జడ్పీ మెంబర్ కంటే ఎక్కువగా నాకున్న కాంటాక్ట్స్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ మాస్ కాంటాక్ట్. ఐ కీప్ ఇన్ టచ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఇంటలెక్చువల్స్, మధ్య తరగతి వాళ్ళు, బీదవాళ్ళు, రైతులు, కూలీలు, అందరూ నాతో టచ్ లో ఉంటారు. అందరినీ నేను స్పృశించగలను. దట్ ఈస్ మై కెపాసిటీ. That is how I speak. That is how my words are strong, and that is the fastest way I can communicate with people what their thought process and నా థాట్ ప్రాసెస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఒకటిగానే ఉంటది. కాబట్టి నేను అందుకనే కనెక్ట్ కాగలుగుతాను, మాట్లాడగలుగుతాను. నా మాటలు ప్రతిధ్వనిస్తుంటాయి ఓ ఫీమేల్ సొసైటీలో. యాంకర్ ని చాలా దారుణంగా అబ్యూస్ చేస్తూ ఉన్నటువంటి వీడియో నేను చూశాను ప్రభాకర్ గారు. చాలా ఇబ్బందికరంగా అనిపించింది. చాలా పరిద్దాటి మాట్లాడారు మీరు. అత్యంత దారుణమైనటువంటి బూతులు మాట్లాడారు. సహేతుకంగా విమర్శించడం వేరు, ఒప్పుకుంటాను అది. కానీ మరి అంత దాంట్లో దారుణంగా నువ్వు విమర్శించాల్సిన అదే అవసరం వీడియోలో ఉందా? సహేతుకత అనేది ఉంది. అది టిట్ ఫర్ టాట్, విషానికి విషమే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చాలా మంది మా పెద్ద పెద్దోళ్ళందరూ సోషల్ మీడియా చెలరేగిపోతుంది, రౌడీలు అడ్డుకట్ట వేయాలని విష సంస్కృతి బీజం వేసిన రోజే మీరు దాన్ని, ఆ విష సంస్కృతిని ఎప్పుడో మీరు రూపుమాపింటే ఈ సోషల్ మీడియా లేకంటే ఈ పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు సమాజంలో పుట్టి ఉండరు. ఎందుకంటే ఎప్పుడైతే విష సంస్కృతి అనేది వటవృక్షంలాగా వెదిగి సమాజాన్ని కీడు చేస్తుంది, ఇంక ఎప్పటికీ అశాంతం సమాజం ఇలానే ఉండిపోతుంది అనుకున్నప్పుడే ఇలాంటి వాళ్ళం పుట్టాం, మాలాంటి వాళ్ళం అనేది నేను చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ అది అది ఎవతో నాకు కూడా తెలియదు. నన్ను అనవసరంగా గెలికి తన్నించుకుంది. దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఐఎమ్ నాట్ గోన్ సే ఎనీ బూతులు అబౌట్ హర్. ఎందుకు, మాట్లాడాల్సింది మొత్తం మాట్లాడేశారు కదా. మీ వీడియో ఏ స్థాయిలో వైరల్ అయిందో మనం తెలుసుకోవాల్సింది. కనీసం కొంచెం అంటే కొంచెం కూడా రిగ్రెట్ కనిపించడం లేదు మీట్లో? కనీసం పశ్చాత్తాపం నాకు కూడా ఎందుకు కనిపించడం లేదు? రిగ్రెట్ ఉండాలంట? ఆ, వై? ఓ It is ఓ all, this is a language. This is not, see, okay. నన్ను ఎంతమంది తిట్టారో అదే మాటలు నేను కూడా అన్ని ఇప్పుడు నన్ను రోజు తిడుతుంటారు, నేను నా కామెంట్లో చూస్తుంటాను. అవన్నిటిని నేను నా మనసులోంచి కక్కాను, అంతే.
దానికి తేడా ఏముంది? వాడు నన్ను రాసేవాడికి లేనప్పుడు మాట్లాడేవాడికి ఏమి సిగ్గు ఎగ్గు ఏముంది? ఎందుకు ఉండదు? నన్ను మీరు తిట్టేవాడికి ఉండాలి. మీరు నా ఒక మీరు ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నారు. తను హలో, కూడా ఒక దిస్ ఈస్ గౌరవప్రదమైన నథింగ్ టు వృత్తిలో డూ విత్ ఉంటాడు. రెస్పెక్ట్. దిస్ ఈస్ నథింగ్ టు డూ రెస్పెక్ట్. ఇట్ ఈస్ వార్ జోన్. వార్ అనేది జరుగుతున్నప్పుడు రెస్పెక్ట్లు, మ్యూచువల్ రెస్పెక్ట్లు అట్లా ఉండవు సాధు గారు. ఇట్స్ ఉమ్, నథింగ్ టు డూ విత్ ఇట్. అసలు అట్లాంటి మాటలే ఇప్పుడు వార్ లో నీకు ఎవరన్నా మ్యూచువల్ రెస్పెక్ట్ ఇస్తారా? విచక్షణారహితంగా ఉంటది. ఉమ్, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. విషానికి విరుగుడు విషమే. విషానికి మంచి అనేది పనికిరాదు. ఉమ్. ఆడ విష సంస్కృతికి అంతకు మించి డబల్ పవర్ ఉన్న విషయాన్ని మనం చెమ్మగలిగితేనే అది దానికి తగులుతుంది, దానికి ఆగుతుంది అనుకుంటున్నా. ఆగకపోయినా ఇది ఒక ఒక టైప్ ఆఫ్ వార్. ఇది జరుగుతూనే ఉంటది. ఈ విష సంస్కృతి అనేది ప్రతి మనిషిలో ఉంటది. బొమ్మకు నాణ్యం, బొమ్మ బొరుస అని ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులు ఉన్నట్లు ప్రతి మనిషిలో ఉంటది. అది విశృంఖలత్వంగా ఎప్పుడు వస్తుందనే తెలియదు. ఎక్కడ ఎవరు ఎవరు టచ్ చేస్తారో అది వస్తది. అదే. అంతేగాని ఉమ్. నేను మంచా చెడ్డ, నేను మంచే మాట్లాడాలా చెడు మాట్లాడాలా అనేది అది డిసైడ్ చేస్తది. టైం అండ్ సమయము సందర్భం అనేది డిసైడ్ చేస్తది. టీడీపీకి మరి మీతో ఎందుకు నేను మాట్లాడుతున్నాను ఇలా? మీరు మాట్లాడినప్పుడు సి, ఉమ్, నీ భాష, నీ భావము నాకు ఓకే. ఇతను భావము భాష రెండు బాగున్నాయి. నేను కూడా నా వైపు నుంచి ఒక రేషనలిజం అనేది తీసుకొచ్చి మాట్లాడతాను అనుకున్నప్పుడు మాట్లాడతాను. లేదు, అవి రెండు నీలో లోపించినప్పుడు నీతో మాట్లాడను. నువ్వు నన్నేమన్నా అంటే దానికి డబుల్ ప్రతీకార చర్య ఉంటది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. టీడీపీకి జనసేనకి మీరు ఇప్పటికే టార్గెట్ అయి ఉన్నారు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొద్దాం అనేటువంటిది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు Let me ఇది గత complete, let me 10 ఏళ్ల complete. నుంచి అయితే జరుగుతున్న తంతు. ఈ ఈ ఈ 10 రోజుల బట్టి మీ ప్రవర్తనతో, మీ నోటి దూలతో చాలా ఇంకా చిక్కుల్లోకి కూరుకుపోతున్నారు ప్రభాకర్ గారు. ఎట్టి నేను పరిస్థితుల్లో ఆల్రెడీ మై క్వశ్చన్, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొద్దాం అనేటువంటిది ప్రభుత్వ ఆలోచన. ఇట్స్ నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పటికైనా చాలా తగ్గించుకుంటారా? మంచిది. నేను ఆ ఇండియాకి రావాలనుకుంటున్నాను. నాకు ఎట్లా వీసా లేదు. ఉమ్, ఐ జస్ట్ వుడ్ లైక్ టు కమ్. నేను అక్కడే తేల్చుకుంటాను తీసుకుపోతే. యా, ఐఎమ్ రెడీ. నాకు ఉమ్. నాకు ఐ డోంట్ హ్యావ్ ప్రివిలేజెస్ టు కమ్ టు ఇండియా, రైట్? ఐ లాస్ట్ ద ప్రివిలేజెస్. సో లెట్ దమ్ కమ్ అండ్ టేక్ మీ టు ద. నేను ఆ వీధులు అక్కడే తెలుసుకుంటాను. మిమ్మల్ని లెట్స్ సి. మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా మీకు విసురుతున్న సవాల్ ఒకటే. దమ్ముంటే ఏపీకి రా, తేల్చుకుందాం, ఎక్కడో కూర్చొని మాట్లాడటం కాదు అని చెప్పి. ఏపీకి నిజంగా వచ్చే దమ్ముందా, లేకపోతే రాలేదా? ఇప్పుడు నేను కూడా వాళ్ళకి చెప్తున్నా, ఎవడు మాట్లాడుతున్నారో వాడికి దమ్ము ధైర్యం ఉంటే ప్రతిరోజు అనునిత్యము ఒక స్టూడియోలో కూర్చొని అబద్ధాలనే వండి వారుస్తున్న వ్యక్తులు కూడా నేను దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో పోయి చూసి రమ్మను వాడికి ఏం నేను ఏపీకి రానవసరం లే. వాడిని వెళ్ళి చూడమను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏపీకి రావాలన్నా, ఏపీకి నన్ను రావద్దురా భయ్ అని తీసేసినప్పుడు నేను ఎందుకు పోవాలి? నువ్వు వద్దురా మా ఏపీకి అనుకున్నప్పుడు నేను ఎందుకు రావాలి? వాళ్ళే రమ్మను. ఎవరైతే నన్ను తీసుకుపోవాలి, ఇండియాకి రావాలనుకుంటున్నారో, ఇండియాకి తీసుకోవాలనుకున్నారో వాళ్ళే వస్తారు. ఆ శ్రావణి చౌదరినో, లేకంటే బీసీ రెడ్డినో, లేకంటే వాడు దాసరి, వాడు పేరు ఏదో ఉంది, విజ్ఞానో, ఎవరో వాళ్ళనే రమ్మను, తీసుకుపోతారు కదా. ఉమ్. తర్వాత మన ఎన్వి రమణ గారు, చంద్రబాబు నాయుడు, మన లోకేష్, వాళ్ళందరూ రమ్మను, తీసుకోమను. ఐఎమ్ రెడీ. అమెరికాలో ఉన్నారు కాబట్టి మీకు ఇంత ధైర్యమా ప్రభాకర్ గారు? ఏపీలో ఉంటే ఇలా మాట్లాడరండి. సో మీకే ఇప్పుడు నీకు నీకు స్టూడియోలో మైక్ నీ చేతిలో ఉంది, వ్యవస్థలు నీ చేతిలో ఉందనేనా వాళ్ళకి ధైర్యము? ప్రతినిత్యం ప్రతిరోజు అనునిత్యము ఒక 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 పార్టీని, ఒక వ్యక్తిని పోని అది వదిలేస్తే అంతో ఇంతో కొంత మేలు జరిగింది రాజకీయాల్లో అంటే ఒక వ్యక్తి గురించి, అది జగన్మోహన్ రెడ్డి. అతన్ని టార్గెట్ చేసి అతని పార్టీని నాశనం చెయ్యాలి, అతన్ని లేకుండా చెయ్యాలనే చేస్తున్న ఈ నేపథ్యంలో ఐఆమ్ ఓపెన్. ఇస్ అ వార్, ఇస్ అ వార్ జోన్. 1 వీక్ బ్యాక్, 1 వీక్ ఆర్ 10 డేస్ బ్యాక్ ఓ ఎన్ఆర్ఐని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. నన్ను పోలీసులు ఏ స్థాయిలో కొట్టారో అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ఆ, వాపోయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ టార్గెట్ పంచ్ ప్రభాకర్, అలాగే ప్రదీప్ చింత అని చెప్పి అంటున్నారు. అమెరికాలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ తో, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతో కూడా ఇక్కడ
కేంద్రం నుంచి సంప్రదింపులు జరుగుతున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే రేపు మీరు అరెస్ట్ అయితే ఇదే గాంభీర్యం ప్రదర్శిస్తారా? ఇలాగే మాట్లాడతారా? ఖచ్చితంగా. ఐ ఆల్రెడీ ఫేస్ ద సేమ్ సిచ్యుయేషన్ బిఫోర్. ఉమ్, నా దగ్గరికి ఆల్రెడీ ఎఫ్బిఐ వాళ్ళు వచ్చారు. సిబిఐ వాళ్ళు నాకు వాట్సాప్ లో మెసేజ్లు పెట్టారు, అరెస్ట్ నోటీసులు వాటిస్లు అని చెప్పి. ఐ థింక్ ద ఎఫ్బిఐ కేమ్ టు మై హౌస్. ఐ టోల్డ్ యూ మల్టిపుల్ టైమ్స్. లెట్స్ ఎగ్జాక్ట్లీ. సీ. ఐ విల్ ఫేస్ ఇట్. వాట్ ఎవర్ ఇట్ వర్క్స్, హౌ ఎవర్ ఇట్ వర్క్స్, ఐ విల్ ఫేస్ ఇట్. సోషల్ మీడియాలో మిమ్మల్ని ఒంటరి చేసి ట్రోల్ చేస్తున్నారు, బూతులతో దాడి చేస్తున్నారు. ఖచ్చితంగా పంచ్ ప్రభాకర్ తాట తీయాల్సిందే, కొవ్వు దించాల్సిందే, ఇంకా మాట్లాడాలంటే బలుపు దించాల్సిందే అని చెప్పి అంటున్నారు. ఆ, ప్రభుత్వంలో కూడా కొంతమంది పెద్దలు మీ పైన టార్గెట్ పెట్టారు. నాకు ఒకటే కావాలి, ఏంటి అసలు మీ మీ ధైర్యం ఏంటి? మీ ధైర్యం అనుకున్న కారణం ఏంటి? నా ధైర్యము నాకు నిజాలని నిజాయితీగా మాట్లాడడము, నిక్కచ్చిగా ఉండడమే. దట్స్ ఆల్ ఇట్ ఈస్. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్స్, ఐ స్టిక్ టు మై వర్డ్స్. ఈవెన్ యూ యూ కిల్ మీ, ఐ స్పీక్ ద సేమ్. ఐఎమ్ రెడీ. ఇలాంటి ఐఎమ్ నాట్ గోన సే ఐఎమ్ నాట్ గోన సే అయ్యో తప్పు అయిపోయింది, ఒప్పు అయిపోయింది, నేను అందుకు మాట్లాడాను, ఇందుకు మాట్లాడాను. ఐఎమ్ నాట్ గోన సే దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్, దిస్ ఈజ్ వాట్ ఐ సే. నేడో రేపో పంచ్ ప్రభాకర్ అరెస్ట్ అని చెప్పి బాగా విపరీతమైనటువంటి న్యూస్ సర్క్యులేట్ అవుతోంది ప్రభాకర్ గారు. మీరు తీవ్రమైన ప్రెజర్ లో ఉన్నారు అనేటువంటిది కొంతమంది వాదన. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఆ ప్రెజర్ తాలూకు షేడ్స్ అసలు ఏమాత్రం కనిపించడం లేదు. యు ఆర్ రిలాక్సింగ్. ఐఎమ్ రైట్? ఐ రిలాక్స్. ఎస్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, I'm ready to face it. అంటే I have gone through one time. I think నేను I అదే, want to go to second దట్స్ time. మై క్వశ్చన్ టు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి హార్డ్ టైమ్ ఇంతకు ముందు కూడా ఫేస్ చేశారు కదా. ఎఫ్బిఐ మీ దగ్గరికి రావటము, మీరు పనిచేసినటువంటి చోట మెయిల్స్ పెట్టడము, మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి ఆ సర్కమ్స్టాన్సెస్, మళ్ళీ ఇలాంటి ప్రెజర్ అంత అవసరం అంటారా? ఇంత రాజకీయాల గురించి అనవసరంగా మాట్లాడటము, ఒకవేళ మీడియా జర్నలిస్టుని ఈ విధంగా దుమ్మెత్తి పోయటము, అసభ్య పదజాలంతో విరుచుకుపట్టడం, ఇదంతా అవసరం అంటారా? ఎందుకు ఇదంతా? నాకు చేయాలనిపించింది చేశాను. వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐఎమ్ రెడీ టు ఫేస్. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. అల్టిమేట్ గా ఏం సాధించదలుచుకున్నారు ప్రభాకర్ గారు? ఏంటి మీ టార్గెట్ ఏంటి అసలు? ఐ హ్యావ్ నో టార్గెట్స్. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ అధికారంలోకి తీసుకొని రావడమే పంచ్ ప్రభాకర్ టార్గెట్ అంటారు చాలా మంది. నేను కూడా ఐ డోంట్ నో. నమ్ముతాను. నేను అధికారంలోకి తీసుకురాను. హీ హ్యాస్ టు చేంజ్. హీ హ్యాస్ టు రియలైజ్ వాట్ పీపుల్ నీడ్స్, వాట్ పీపుల్ అండ్ కార్యకర్తలు నీడ్స్ చూసుకోవాలి. హీ హ్యాస్ టు రియలైజ్. ఐ థింక్ నేను నాలాంటోడు ఏదో చెప్తే జగన్మోహన్ రెడ్డి సీఎం గాడు. ప్రజలు ఎన్నుకోబడితే జగన్ సీఎం అవుతాడు. ప్రతిపక్షము ఎప్పుడైతే చతికిల పడుతుందో అప్పుడు జగన్ సీఎం అవుతాడు. అవన్నీ జరుగుతాయి ఆటోమేటిక్. నేనేదో జగన్ కిరీటం పెడుతున్నానా, ఫోటోగ్రాఫ్స్ పెడుతున్నానా అనేది కాదు. ఐఎమ్ నాట్ నథింగ్. ఐఎమ్ నథింగ్ అగైనెస్ట్ జగన్ ఆర్ ఐఎమ్ నాట్ ఫర్ జగన్. ఐఎమ్ ఫర్ సర్టన్ థింగ్స్. నీతి నిజాయితీ నిజానికి నేను కట్టుబడి ఉంటాను. ఆ మార్గ మధ్యంలో వచ్చినప్పుడు ఏదో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తి ఒక తగిలినప్పుడు ఎస్ ఐ మే ఆపాదించుకుంటాము, భావజాలం ఒకటైనప్పుడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడా లేదా, మన మాట వింటాడా, మన మాట వినడా, లేకంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏందనేది ఈ హ్యాస్ టు థింక్ అబౌట్. సమగ్ర ఈ రాజకీయాలలో ఏ విధమైన స్ట్రాటజీ వేయాలి, ఏ విధంగా తను ఉండాలి, తను పాఠాలు నేర్చుకోవాలి, ఓడిపోయినప్పుడు ఏం పాఠాలు నేర్చుకోవాలి, ఏం జరుగుతుంది అనేది హీ హ్యాస్ టు బి అలర్ట్. బట్ నా వలన ఏమవుతుంది ఆయనకి, నా వలన మంచి చెడు ఏది జరిగినా కానీ ఇది నా 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 స్వయం నాది అది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా జగన్మోహన్ రెడ్డి సీఎం కాకపోయినా నా పాత్ర అనేది లేదు. అది అది డిఫరెంట్ స్టోరీ. రైట్. లెట్స్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందాక మీరు చెప్పినట్లుగానే మీరు జగన్మోహన్ రెడ్డిని ఎన్నో సందర్భాల్లో విమర్శించారు, ఎన్నో సందర్భాల్లో తీవ్రంగా కూడా మీరు రెస్పాండ్ అయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో, లోకేష్ విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో ఎక్కడా కూడా మీరు పాజిటివ్ నోట్ మాట్లాడగా నేనైతే చూడలేదు. ఒకవేళ కనుక ఇదే నిజమైతే ఎందుకని ఇంత ద్వేషం ఆ ముగ్గురి మీద? దెర్ ఇస్ నో పాజిటివ్నెస్ ఇన్ దెమ్. దెర్ ఆల్ ఒక ముసుగు కప్పుకున్న మేధావుల్లాగా, ఒక ముసుగులో విషాన్ని చిమ్ముతున్న వాళ్ళు ముగ్గురిని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. సరేలే,
ఒక ప్రపంచానికి సిఇఓ నేను విజన్ 2020 తయారు చేశాననే అనే అతను ఒక హైదరాబాద్ బిర్యానీని కదా ప్రమోట్ చేశాను. సి అయితే ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దెమ్. ఇట్స్ నాట్ ద టైమ్ టు టాక్ అబౌట్ దోస్ 3 people. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్, మనం ముచ్చట్లు పెట్టుకున్నా, నువ్వు ఒక రోజుకు 2 జూమ్ కాల్ పెట్టుకున్నా సరిపోతాయి వాళ్ళు చేసే పనులకి. అఫ్ కోర్స్ దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ. దాన్ని మన మన ఇద్దరి మధ్య మనకు వేదిక కాదు. దిస్ ఇస్ రిగార్డింగ్ మీ అండ్ దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద సోషల్ మీడియా అబౌట్ మీ అండ్ దెన్ హౌ దే ఆర్ డూయింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్. మనం అవన్నీ అప్రస్తుతం మనం మాట్లాడుకోవడం ఇప్పుడు. రైట్. లాస్ట్ ఒక మెసేజ్ రైట్. తో ముగించండి. మీ హేటర్స్ కి, మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? మీ ఫ్యాన్స్ కి, మీ యాంటీ ఫ్యాన్స్ కి. ఐ లవ్ బోత్ హేటర్స్ అండ్ లవర్స్ ఈక్వల్లీ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అందరూ సుఖంగా ఉండాలి. థ్యాంక్ యూ పంచ్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ థ్యాంక్ యూ. కలుద్దాం ఖచ్చితంగా. మళ్ళీ 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 మీతో కలుద్దాం. పార్టిసిపేట్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మచ్ మోర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.